టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో పుత్తూరు మండలంలోని గొల్లపల్లి పిహెచ్సిలో బాలాయపల్లి మండలంలోని జయంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు డాక్టర్ యు లక్ష్మీప్రియ, డాక్టర్ లియోనా తెలిపారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మ్యామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. పింక్ బస్సు క్యాంపుల వివరాల ప్రకారం ఈ నెల 8న వడమాలపేట, పరమేశ్వరమంగళం, 11న కుప్పంబాదూరు, కమ్మపల్లి, 15న పాకాల, దామల చెరువు, 18న దామినీడు, రేణిగుంట, అలాగే 22న మంగళం, తారక రామనగర్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించమన్నారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టీవీడీ ప్రత్యూష, డాక్టర్ ఎం లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరిత, సర్పంచ్లు ఎం విరిత, సిద్దయ్య, పంచాయతీ కార్యదర్శి లీలావతి, ఎంపీహెచ్ఈఓ మాటి లూదర్, సూపర్వైజర్లు కళావతి, రాజేశ్వరి, అనురాధ, ఎంఎల్హెచ్పి కళ్యాణి, ఏఎన్ఎంలు కమల, హేమలత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. సరే, అలా చేసుకొని వారం తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ చేసి కూడా చేసుకుంటామా. ఒకసారి నోట్ తెరవమ్మా, నోట్ చూద్దాం. ముందుకు రా, 4 పై చెప్తాం. సో మీరు ఈ అలవాటు ఉంది కదా, ఆకు ఒక్క నవ్వి అలవాటు, అది ఆపేయాలి. ముందు చిన్న డోస్, స్టార్టింగ్ డోస్. సెకండ్ 3 రకాల క్యాన్సర్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అంటే పొగాకు ఉత్పత్తులు వాడేవాళ్ళని, అంటే కైండ్లీ, గుట్కా, పాన్ పదార్థం, ఇట్లా ఆకు ఒక్క నవ్వి అలవాటు ఉన్న వాళ్ళలో 90% నోటి క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అన్ని క్యాన్సర్లకు కూడా వంశపారపర్యంగా వచ్చే అది ఒక కారణం అనమాట. పెద్దవాళ్ళకి మన కుటుంబంలో ఉంటే మనకు కూడా వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని క్యాన్సర్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, గర్భాశయ క్యాన్సర్ లాంటివి అయితే హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇంకా మారుతున్న జీవనశైలి అండ్ ఇంకా వ్యవసాయంలో కూడా మార్పులు వచ్చాయి కదా, కెమికల్స్ యూజ్ చేస్తున్నాం, రసాయనాలన్నీ వేసి పండిస్తున్నాం కాబట్టి అది కూడా ఒక ముఖ్యమైన కారణం. ఇక్కడ మనం ఇవాళ బస్సులో 2 రకాల పరీక్షలు చేస్తారు. రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రామ్ స్కానింగ్ చేస్తారు, తప్పకుండా చేయించుకోండి. రొమ్ములో కానీ సంఖ్యలో కానీ క్యాన్సర్ గడ్డలు ఏమైనా ఉంటే మనకు ఆ స్కానింగ్ ద్వారా తెలుస్తుంది. సో అలా ఏదైనా ఉంటే మనం తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గర్భాశయ క్యాన్సర్కి పాప్స్మియర్ పరీక్ష అనేది చేస్తారు. సో అది చేసినప్పుడు ఏమవుతుందంటే మన గర్భాశయ